అసలు ఏం జరిగింది 2024? నీకు ఎలా ఫలభరితంగా ఉంది? ఏమీ జరగకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండడానికి ఫలమేముంది? 2024 వృధా అయిపోయింది. బట్ అలా కాదు. 2025 నువ్వు ఫలభరితమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి. ఇహలోకంలో అనేది నీవు టెంపరరీగా వచ్చావంతే. ఈ లోకం శాశ్వతం కాదు. రాజు అనేవాడు వెళ్ళిపోతే ఇప్పుడు సమాధిలో ఉండాలి. యాత్రికులు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలోనే మనం ఎట్లా ఉండిపోతే ఎట్లాగా? నేను సవాల్ చేసి చెప్తాను కూడా. ప్రభు మనల్ని ఎందుకు పంపించాడు అంటే, ఇక్కడ నీవు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. తండ్రిగానో, తల్లిగానో, అక్కగానో, తమ్ముడుగానో, కుటుంబ బాధ్యత, లేకపోతే నీకున్న పేటలోనో ఏదో కార్యక్రమాన్ని పెట్టి నిన్ను పంపించాడు దేవుడు. ఊరికే పంపలేదు దేవుడు. నీకంటూ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఒక యుద్ధ రంగంలో నేను పంపించాడు. ఈ యుద్ధ రంగంలో నేను ఎటుపోతున్నాను అనేది గమనించుకోవాలి పెట్టారు. ఈ 2024 నేను ఎటుపోయాను? ఏం జరిగింది? నేను చెప్తున్నా, నా ఆత్మీయ స్థితిలో నేను ఎదిగాను. నేను ఆత్మీయ స్థితిలో ఎంత పుంజుకున్నానంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి.